తెలుగు సినిమాల్లో పరభాష నటీమణులు హీరోయిన్ గా రావడం పరిపాటే. అందులో కులు నుంచి వచ్చిన భామ రష్మిక మందన్న. ఆమె చేసిన గీతా గోవిందంతో పాటు పలు సినిమాలు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా పేరు తెచ్చుకున్న పుష్పలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. నా సామి సామి అనే పాటతో యూత్ లో మరింత ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2లో కూడా రష్మిక నటించింది. ఆ సినిమాకు చాలా డేట్స్ కూడా ఇచ్చింది. దానివల్ల 4 సినిమాలు ఒప్పుకోలేదని తెలియజేసింది కూడా. ఆమె నేషనల్ క్రష్ గా కూడా మారింది. ఇప్పుడు తాజాగా ఇంచుమించు ఆమెకు మళ్ళీ ఉన్న భాగ్యశ్రీ బోర్సే తెలుగులో కథానాయికగా రావడం విశేషం. మిస్టర్ బచ్చన్ సినిమాలోకి దర్శకుడు హరీష్ శంకర్ ఏరికోరి ఆమెను తీసుకువచ్చారు. ఆమెతో ఎక్స్పోజింగ్ తరహా పాటను కూడా చేయించాడు. కాస్త బోల్డ్ గా కూడా యాక్ట్ చేసింది. నటిగా ఇది తనకు దక్కిన మంచి అవకాశమని బోర్సే ఇటీవలే తెలిపింది. రవితేజ సరసన చేసిన ఈమెను ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ, హరీష్ శంకర్ ఆమెను తెగ పొగిడేశారు. బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ ఎటువంటి పాత్రనైనా సునాయాసంగా చేసేస్తుంది. ఆమె డాన్స్ మూవ్మెంట్ చూస్తే మీరే ఫిదా అవుతారంటూ తెగ పొగిడేశారు. ఈ సినిమా రన్నింగ్ లో ఉండగానే ఆమెకు అగ్ర హీరోల సరసన నటించేందుకు 4 సినిమాల్లో అవకాశాలు రావడం విశేషం. గ్లామర్ ఫీల్డ్ లో కొత్తదనం కోరుకోవడం సహజమే. అందుకు బోర్సేకు వైజయంతి మూవీస్ కూడా ఆఫర్ ఇచ్చింది. పీపుల్స్ మీడియా అయితే తమ సినిమాల్లో ఆమెనే హీరోయిన్ అని ప్రకటించేసింది. ఇంతకీ అంతలా ఆఫర్లు రావడానికి కారణం బోర్సే బోల్డ్నెస్, నటనతో పాటు డాన్సర్ కూడా కావటమే. అయితే ఎక్స్పోజింగ్ సీన్స్ ను కూడా బోర్సే పండించగలదు. రష్మిక అలా చేస్తే ప్రేక్షకుడు చూడలేడు కనుక రష్మికకు బోర్సే గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.